మెయిన్ అయ్యపాత్ర గారు చెప్పేది ఏంటంటే గ్రామ సభనే అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గ్రామ సభ పెట్టుకుంటా ఉన్నారు. గ్రామ సభలో ఉపాధి తాలూకా వర్క్స్ తాగు రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ ఎక్కడ పాకల దగ్గరికి వెళ్ళి తొంద రోడ్లు కానీ ఎక్కడైనా తుప్పలు కానీ చెరువుల్లో మొక్కలు నాటలు కానీ మొత్తం ఏ గ్రామంలో ఎటువంటి కార్యక్రమంలో గ్రామ సభలో ఆమోదించాలి. ఎందుకంటే సర్పంచ్ అందరూ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనం రేపు ఈ గ్రామ సభలో మొత్తం మనం ఈ తీర్మానాన్ని పెట్టి ఆమోదించుకున్నట్లయితే మనకు అన్ని విధాలా పని వస్తుందని ప్రత్యేక ధన్యవాదాలు గారు ప్రత్యేక ఫోన్ చేసి అర్జెంట్గా మీటింగ్ పెట్టి అందరినీ కూడా రేపు గ్రామ సభ 23వ తారీఖు జరగబోయే గ్రామ సభ మన నాయకులు ఏ పంచాయతీ వెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా ఒక గ్రామ సభ రాయించి తీర్మానం ఆమోదించాలని కోరుతున్నామని మరొకసారి అయ్యపాత్ర గారి ద్వారా మేము మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పదం అనేది బాధ్యత తప్ప పెత్తనం కాదు. మనం ఏ స్కూల్కి ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ స్కూల్ డెవలప్మెంట్ అయ్యేలా చూడాలి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్ ఈ ఎలిమెంటరీ స్కూల్ చూస్తే 10 మంది 20 మంది 15 మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్కూల్స్ ఏమవుతే 4-5 సంవత్సరాలకి ఎత్తేస్తారు. అక్కడ మనం చేసేది లేదు. ఈ స్కూల్ కమిటీ చేయనట్టుగా స్కూల్ పోయిందని అప్పుడు చూడంటాడు. నాకు తెలుసు ఇప్పుడు మా పక్కనే గురుపూడి ఎలిమెంటరీ స్కూల్ 350 మంది స్టాఫ్ ఉండేవాడు. ఇవాడు ఒక్కడే ఉన్నాడు స్కూల్లో. ఒక్కడే ఉన్నాడు స్కూల్ క్లాస్ని డెప్యుటేషన్ మీద వేసి పంపిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చాలా మందికి ఆశ్చర్యం వచ్చింది. నాతో హెడ్ క్వార్టర్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. నాతో సిద్ధమంది ఓటు మండలం మెజార్టీ వస్తుంది. ఏ నాయకుడు ఏ పార్టీ ఎన్నికలు సరే సార్ నాతో సార్ మిగతా చూసుకుంటే మాట్లాడు కూడా అదే కాదు. నాతో బాగుంటే చాలా మండలం మెజార్టీ వస్తుందనే పరిస్థితులు కూడా నేను ఛాలెంజ్ తీసుకున్నాం. ఛాలెంజ్ తీసుకొని నాతో దగ్గర 6,151 ఓటర్లు ఉన్నాయి. ఈ 6,151 ఓటర్లు కూడా మేము ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ తయారు చేసాం. ఆ వెబ్సైట్ లో ప్రతి ఓటర్ డీటెయిల్స్ అందులో పెట్టి ప్రతి ఓటరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నాడు, ఏ ఊళ్ళో ఉంటున్నాడు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఓటర్కి సంబంధించిన వల్ల లేదా ఊళ్ళో వచ్చి ఓటు వేయడం వల్ల అనే విషయాలన్నీ కూడా నాకు అప్డేట్ చేసి పెడితే నేను చెప్తాను. చూడండి, ఎలక్షన్ ముందు రోజు ఒక్క ఇంటి కూడా చుట్టుపక్కలేదు. 23 గ్రామ సభ మనకు చాలా ముఖ్యమైన సభ. ఎందుకంటే ప్రెసిడెంట్ మనకి ఎగ్జిబిషన్ గా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలన్నా గ్రామ సభలో తీర్మానం చేసిన వర్క్ తప్ప వేరే వర్క్ ప్రపోజల్ పెట్టినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ గ్రామ సభలో గ్రామంలో ఏ డిపార్ట్మెంట్ అయినా వాటర్ స్కీమ్ అవనివ్వండి, డ్రైన్ అవనివ్వండి, రోడ్లు అవనివ్వండి, ఇంకా మిగతా సిసి రోడ్లు అవనివ్వండి, మట్టి రోడ్లు అవనివ్వండి, ఏదైనా గ్రామానికి మౌలిక వసతులకు కావాల్సిన సంబంధించిన ప్రతిదీ కూడా ఈ గ్రామ సభ తీర్మానంలో మనం ఈ రోజే పెడితే రేపు రాబోయే రోజుల్లో ప్రణాళిక ప్రకారం ముఖ్యమైన గ్రాంట్ని బట్టి ముఖ్యమైన పనులు ముందు తర్వాత ప్రయారిటీ ప్రకారంగా తీసుకొని ఈ వర్క్ శాంక్షన్ చేస్తారన్నారు మంత్రి గారు. ఉపాధి పథకం పనుల గురించి మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి ఉపాధి పథకంలో గ్రామ సభలో పెట్టిన వృత్తులు శాంక్షన్ అవుతాయి కాబట్టి మీరందరూ కూడా ఆ ప్రెసిడెంట్ ఉపాధి పెట్టరు. ఎందుకంటే వాళ్ళు కూడా కండిపోయారు. మన ఎలక్షన్ చూసారు కాబట్టి అందరూ కూడా మన మాట్లాడతారు. వర్కులని కూడా గ్రామానికి అభివృద్ధి చేసే వర్కులను కూడా అందరూ పెట్టి కంటూ అన్ని వర్కులు ఈ సంవత్సరాలు కంప్లీట్ చేయాలి. కాబట్టి ఇంతవరకు మనం గతంలో చేసిన ఉద్యోగం ఓటే కూడా మనం వేసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరో కూడా తెలియలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మనం గ్రామం అభివృద్ధి చేసి ప్రజల్లో మనం 19 సంవత్సరం మనం చేస్తున్నాము. ఎలిమినేషన్స్ ఉన్నాయి, ఉపాధి చదువుతుంది. ఇది ప్రత్యేకంగా మనకంటే ప్రత్యేక యాక్టివ్ ఉందని పద్ధతిపోతే ఒక వర్క్ కూడా మనకు రాదు. ఎందుకంటే ఎనబడే ప్రత్యేకంగా ప్రతి ప్రత్యేక కూడా ఏ వార్తలో ఏ వర్గాలు ఉంటే పనుల్లో కానీ అలాగే ఉన్నప్పటి కానీ ఏ వర్గం ప్రత్యేక ఏమైనా కంపల్సరీ కావాలి. మన తాపకాలు ఒప్పేశారు. ఏ ప్రభుత్వం ప్రజలు మాట్లాడాలి నాకు గొప్ప చేస్తారు. ఇది ఎవరు చెప్పండి, చాలా మంది పేరు ఉంటారు. అంటే మీకు ఆ విషయం సబ్జెక్ట్ ఫీల్ అవుతారు. అంటే ఏం జరిగింది ఏంటంటే ఎవరికి తెలియదుగానే ఏదో తెలియని ఫీల్ అవుతారు. కోరుతున్నాము. అలాగే
మరి వాటర్ ట్యాంక్ మనం పట్టుకోవడానికి అవకాశం ఉందా? దానికి కూడా మనం తీర్మానం ఇప్పుడే చేయాలా? లేకపోతే మరి ఈ విషయాలు కూడా మనం సర్టిఫికెట్ ఉండండి మరి అధ్యక్షుడు కూడా తెలియజేయడం కోరుతున్నాం. అలాగే మరి ప్రతి విషయంలో కూడా మరి అధ్యక్షుడు అన్ని విషయంలో కూడా అందరికీ చక్కగా కలిసి తీసుకుని వెళ్తున్నారు. అధ్యక్షుడు కూడా ధన్యవాదాలు. ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ మెజార్టీలతో యూత్ కుర్రాళ్ళు చాలా మంది యూత్